అప్పుల పాలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు. నేను ఇదే ఇందిరమ్మ ఇండ్లు పైన కొన్ని రోజులు చెప్తూనే ఉన్నా. వాళ్ళు ఇచ్చేది ముష్టి 5,00,000 రూపాయలకి ఈరోజు ఇల్లు కట్టుకునేటోడు 18,00,000 రూపాయలు అప్పు చేసి అప్పుల పాలైపోతా ఉన్నాడు. ఇట్లాంటి ఆశలు ఎందుకు కల్పించాలి ప్రభుత్వము? ఇట్లాంటి ఆశలు దేనికోసం కల్పించాలి? అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలను శ్రీకారం చుట్టిన నిరుపేద కుటుంబాలు పెరిగిన ధరలు, ప్రభుత్వ బిల్లులు జాప్యంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. సర్కారు అందించే 5 లక్షల సాయం బేస్మెంట్ స్థాయికే సరిపోతుండగా ఇల్లు పూర్తి చేసేందుకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు బయట అధిక వడ్డీలకు తెచ్చుకొని అప్పులు లబ్ధిదారులకు మోయలేని భారంగా మారాయి. దీనితోడు ఆఖరి విడత రూపాయలు 1,00,000 నిధుల్లో రేవంత్ రెడ్డి సర్కారు కొర్రీలు పెట్టడము, పిఎంఏవైజీ నిధుల నేపంలో కాలయాపన చేయడంతో గృహప్రవేశాలు చేసిన చేతికి డబ్బులు అందని నిరుపేదల ఆగచాట్లు పడుతున్నారు. ఇంటి నిర్మాణానికి అయ్యే కొండంత సర్కారు నుంచి వచ్చేది కుసరంత. 5 లక్షలకు ఆశపడి 10 లక్షల నుంచి 15 లక్షల అప్పు, మిత్తిలకు కూడా సరిపోని పేదోడి సంపాదన, ప్రభుత్వం వచ్చే నిధుల్లోనూ కోతలు, ఇండ్లు కట్టినా ఇప్పటి వరకు రాని డబ్బులు, ఒక్కో ఇంటికి రూపాయలు 2 లక్షలకు పైగా బకాయిలు, ఆఖరి బిల్లుకు చిల్లు పెడుతున్న సర్కార్, అప్పులు తేలేక అసంపూర్తి నిర్మాణాలు, దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు. హైదరాబాద్లో 6 లక్షలు కడితేనే ఇల్లు. చూశారా? హైదరాబాద్లో 6 లక్షలు ఎదురు కడితేనే ఇల్లు ఇస్తున్నారట. గొప్పల్లో సర్కార్, అప్పుల్లో లబ్ధిదారులు. నేను మొన్న చెప్పిన వీళ్ళు ఇచ్చే డబ్బులు ఆ మేస్త్రిలకు కూడా సరిపోతలేవు, ఆ కూలర్లకు కూడా సరిపోతలేవు. ఇందిరమ్మ ఇండ్లు అంటే దేనంటారో తెలుసా? గతంలో ఇందిరాగాంధీ గారు వాళ్ళ భూముల్లోనే వాళ్ళకు స్థలాలు కేటాయించి ఇండ్లు కట్టించి ఇచ్చారు, చూసిర్రా? దాన్ని ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఏదో 5 లక్షలు ఇచ్చి లబ్ధిదారులకు 20 లక్షలు అప్పులు నెట్టేసి ఈరోజు ఇండ్లు ఇచ్చిన కాడ నేను ఓటు అడుగుతా, డబుల్ బెడ్రూమ్ కట్టిన కాడ నువ్వు ఓటు అడుగుపో అని చెప్పేసి ఒర్రితే కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లా ఒర్రితే కాదు పని, ఇట్లా పని చేయాలా. అట్లీస్ట్ ఒక 20 లక్షలు ఇచ్చినా కూడా లబ్ధిదారులు మంచిగా ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. ఈరోజు కేసీఆర్ సొంత భూముల్లో ఇచ్చిండు, తర్వాత అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. గట్లనే చేయడు శాత కావట్లా మీకు. ఏమనంటే అంత వేరే వ్యవహారాలు. ఏంది ఇది? పేదలకు ఇల్లు కల నెరవేరుస్తాం, ఇందిరమ్మ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు, 22A భూములకు బై నంబర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు, కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన, రాష్ట్రంలో కరువు తెచ్చేందుకు క్షుద్ర పూజలు చేశారు, 10 ఏళ్ల వినాశనాన్ని రెండేళ్లలో వికాసంగా మార్చాం, మైనారిటీల 4% రిజర్వేషన్లను కాపాడుతాం, యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి. రూపాయలు 5 లక్షలు ఇచ్చేందుకు 500 రూల్స్ పెడుతున్నారు, అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకుంటున్నారు, ఉద్యమానికి కాంగ్రెస్కు సంబంధం లేని వాళ్ళు పెద్ద పదవుల్లో ఉన్నారు, మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు, నిరుద్యోగుల కోసం పోరాడుతాం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది సోదరులారా.